చాలే ఊరుకోవయ్యా. విజయవారి హత్య కేసు ఏమైందయ్యా? నిండు గర్భిణి పార్వతి హత్య జరిగి ఇప్పటికి చాలా రోజులైంది. ఇంతవరకు ఆ రిపోర్ట్ నా చేతికి రాలేదంటే మిమ్మల్ని ఏమనుకోవాలా? క్షమించండి సార్, మర్డర్ కేసుల దగ్గర నుంచి ప్రతిదీ మీరు పట్టించుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది, మీరు మంచాన పెడితే ఈ స్టేట్ ఏమైపోతుంది. అన్ని విషయాలు చూడడానికి నేను ఉన్నాను కదా, మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా కాళ్ళు దాచుకుని పడుకోవడానిక ప్రజలు మనల్ని ఎన్నుకుందే? సారా నిషేధం పైన డీటెయిల్ రిపోర్ట్ తీసుకున్నామని ఎన్నాళ్ళైంది? ఆ బాధ్యత నీకు అప్పగించి ఎన్నాళ్ళైంది? ఆ సంగతి ఏమైందో చెప్పకుండా నా గురించి తెగ బాధపడిపోతావేంది? సార్, ఆ విషయం చెప్పడానికే వచ్చాను సార్. మనం సారామకం ఎత్తేస్తున్నాం తెలిస్తే ప్రజల్లో అసంతృప్తి బయలుదేరుతుంది. వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మన పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందండి. అందరికీ నచ్చేలా నడుచుకుంటే పోలా. నాకు తెలిసిన పెద్ద సారా కాంట్రాక్టర్ ఉన్నాడు, అతను మనకు అండగా ఉంటాడు. మన పార్టీకి ప్రజల్లో ఉన్న పలుకుబడికి తిరుగులేదు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలు తెలిసిన ఆథరైజ్డ్ పర్సన్ గా చెప్తున్నానండి. అట్నా? అన్ని విషయాలు తెలుసా? ఏది ఇప్పుడు మన రాష్ట్ర జనాభా ఎంతో చెప్పు చూద్దాం. నన్ను అడిగితే నేనేం చెప్తానండి, సెక్రటరీని అడిగి చెప్తానండి. అంతేగాని మనకు తెలియదు. మనకి సెక్రటరీయే కదండి మన కాళ్ళు చేతులు కళ్ళు. అయినా ఈ జనాభా లెక్కలన్నీ గుర్తుపెట్టుకోవడం ఎవరికి సాధ్యం? ఎందుకు కాదు. ఇప్పుడు మన రాష్ట్ర జనాభా 6,74,00,000. అందులో పట్టణంలో నివసించే వాళ్ళు 1,25,00,000, పల్లెటూరులో నివసించే వాళ్ళు 5,13,00,000. చదువుకున్న వాళ్ళు 2,05,00,000, కర్షకులు 1,10,00,000, కార్మికులు 2,20,00,000. పక్కా ఇళ్లు 1,50,000, ఆసుపత్రులు 1,900, యావరేజ్న ఆసుపత్రికి 12 బెడ్లు, 1,00,000 మంది జనాభాకు ఒక డాక్టర్. జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతి 10 మందికి 7 మళ్లీ నేరం చేసి తిరిగి లోపలికి వెళ్తున్నారు. ప్రతి నిమిషానికి ఒక దొంగతనం, ప్రతి 4 నిమిషాలకు ఒక మానభంగం, ప్రతి 23 నిమిషాలకు ఒక హత్య, ప్రతి 47 నిమిషాలకు వరకట్న చావు. ప్రతి 1000 మందికి పుట్టేవాళ్ళు 39 మంది, కానీ చచ్చేవాళ్ళు 13 మంది. చాలా ఇంకేమైనా కావాలనా? ఎవరో ఇసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రభుత్వాన్ని కుక్కని చేసి ఆడిద్దామనుకుంటున్నా? దేవుడు దిగుచ్చినా సరే ప్రజల బ్రతుకుల్ని సర్వనాశనం చేస్తున్న సారా వ్యాపారాన్ని స్టేట్ లో పూర్తిగా నిషేధించడం ఖాయం. ఈ విషయంలో నువ్వే కాదు, ఎవరైనా సరే సొంత బుర్రలు ఉపయోగించారో మాటలతో చెప్పను. ఇదే ఆఖరి వారిని. మంచు బొమ్మ నీ మనసే ఇచ్చుకోవా.